మిర్చి రైతు సోదరులకి గుడ్ న్యూస్. ధరలంతా పతనం అయిపోయి ఉంటే గుడ్ న్యూస్ ఏంటని మీరు అంతా అనుకోవచ్చు. ధరలు దారుణంగా ఉన్నాయి, అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే మనం గత నెల రోజులుగా మొత్తుకుంటూ ఉన్నాం, కనీసం మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకటించండి. రైతులు కోరుతున్నట్టు కనీసం 18,000 ఇస్తే ఖర్చులన్నా వస్తాయి, ఖర్చులతో అన్న బయటపడతాం. వచ్చే సంవత్సరం నుంచి ఎలా ఇంకా వేసే ఆలోచన కూడా లేదని రైతు సోదరులు చెప్తా ఉన్నారు, కామెంట్ చేస్తూ ఉన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి క్వింటాకు 16,600 ధర ఇవ్వాలని సిగ్గు లేకుండా అడిగాడు. రైతు సోదరులంతా బండబూతులు తిట్టారు. ఈ ముండాకోడికి రిపోర్ట్ ఇచ్చిన అధికారి ఎవడు, వాడి పేరు చెప్పండి అని. మరి వాడి పేరు మనం ఎలా కనిపెడతాం? ఒక క్వింటా మిర్చి సాగుకి 9,600 ఖర్చు అవుతుందంట. 16,600 ఇస్తే క్వింటాకు 2,000 మిగులుతే 30 క్వింటాలు పండుతా ఉంది, రైతుకు 60,000 మిగులుతాయని చెప్పిన అంటాడు. ఈ రాజకీయ నాయకులు కానీ, బ్యూరోక్రాట్స్, ఐఏఎస్ అధికారులు కానీ ఒక్కడు కూడా వ్యవసాయం చేసిన దాఖలాలు లేవు. కనీసం వాళ్ళ కుటుంబాల్లో కూడా వ్యవసాయం చేసిన వాళ్ళు ఉండరు. రాజకీయ నాయకులు ఇన్ని మాటలు చెబుతారు, కనీసం ఎవడన్నా ఒక్కడు కూడా 10 ఎకరాలు సాగు చేయరు. అయితే రాష్ట్ర ప్రభుత్వంలో కదలికొచ్చింది. ఇప్పటికే కేంద్రానికి లేఖలు రాశారంట. మరి ఆ లేఖలో కేంద్రానికి చేరాయా, ఇంకా పోస్ట్ ఆఫీసుల్లోనే ఉన్నాయో తెలియదు. ఈరోజు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కూడా గుంటూరు మిర్చి ఆడికి వెళ్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వంలో కదలిక వచ్చింది ఆటోమేటిక్గా. ఇన్ని రోజుల కన్నా ప్రతిపక్ష నేత కళ్ళు తెరిచాడు. 2007లో మిర్చి ధరలు దారుణంగా పతనం అయిపోయి గుంటూరు మిర్చి ఆడి ముందు రోడ్డు మీద మిర్చి పోసి రైతులంతా తగలబెట్టి గగ్గోలు పెట్టారు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కనీసం పలకరించే దిక్కుగోలు లేదు అప్పుడు ఆ రోజుల్లో. ఇంకా తర్వాత 2019 ఎన్నికల ముందు రైతులకి ఏదైతే పంటలు పండించారో ఆ పంటల ధరలు పతనమైనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, ఇందుకు 3,000 కోట్ల రూపాయల నిధిని కేటాయిస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. 3 రూపాయల నిధి కూడా కేటాయించలేదు. స్వయంగా వైఎస్ షర్మిల నీ చెల్లె అనేక మీటింగుల్లో చెప్పింది. జనానికి కూడా గుర్తుంటాయి, నువ్వేం చెప్పావు, నువ్వేం చేశావు. అదృష్టవశాత్తు 2019, 2020 నుంచి 2023 దాకా, 24లో కూడా కాదు, 23 దాకా ఒక 3 సంవత్సరాలు ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. ఒక 18,000 నుంచి 25,000 దాకా నడిచినాయి. కాబట్టి రైతు సోదరులు ఎక్కడ మాకు మద్దతు ధర ఇవ్వండి అని కానీ అక్కడ డిమాండ్ చేయలేదు. అమ్ముకున్న వాళ్ళు అమ్ముకున్నారు, ముంచుకున్న వాళ్ళు కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు. ఇక చైనాకి, ఆ బంగ్లాదేశ్కి ఎప్పుడైతే ఆర్డర్స్ పడిపోయాయో ఆ మిర్చి ధర దారుణంగా పడిపోయి 9,000, 10,000, 11,000. కోత కూలీ ఖర్చులు 6,000 అవుతా ఉంటే ఈ సిగ్గులేని అధికారులు, రాజకీయ నాయకులకి ఎకరాకి 60,000 మిగులుతాయని రిపోర్ట్ ఇచ్చారు. వీళ్ళు పోయి కేంద్రాన్ని 11,600 అడిగితే ఇక కేంద్ర మంత్రి 10,500 రాశాడు అనుకో, ఇంకంతే సంగతి. ఇక నువ్వు ఇచ్చేది ఏంది? సిగ్గుమాలిన ముండా కొడుకులు. కొన్ని వెరైటీస్ కొన్ని 12,000, 13,000 నడుస్తున్నాయి. ఇంక వాటిని కూడా కిందకి తీసుకొచ్చే మార్గం తప్ప వేరే మార్గం చేయడం లేదు. ఎర్రకాయల్ని కనీసం 15,000 తగ్గకుండా కొనుగోలు చేయాలని ఒక గీత గీయాలి. అంతకంటే తక్కువ కొనుగోలు చేసే వాళ్ళని వ్యాపారస్తులు రావద్దని చెప్పాలి మార్కెట్ గారికి. రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసి రైతులు వాళ్ళ పాపాన వాళ్ళే పోతారన్నట్టు ఫిబ్రవరి కూడా అయిపోవస్తూ ఉంది. రైతు సోదరులు కూడా విస్తీర్ణం తగ్గించుకోండి. ఎగబడి వేసి పంటలు పండించినా కూడా ఉపయోగం ఉండడం లేదు. ప్రతి సంవత్సరం ఇలా నష్టాల్లో కూరుకుపోతూ ఉంటే ఆల్రెడీ ఇప్పటికే వ్యవసాయ భూములు ఉన్న రైతులంతా కౌలుకిచ్చి ఏదో పనులు చేసుకుంటూ ఉన్నారు. కౌలుదారులు కూడా ఇంకా ఎగబడి పొలాలు చేసి లక్షల నష్టాల్లోకి వెళ్ళిపోతే ఆ అప్పులు తెచ్చడం సాధ్యం కాదు. మార్గం లేనప్పుడు ఇక మళ్ళా రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అందువల్ల రైతు సోదరులు కూడా విస్తీర్ణాన్ని తగ్గించడం ఒక మార్గమే. ఎక్స్పోర్ట్ వచ్చినప్పుడు రేట్లు పెరుగుతాయి. పంట ఎప్పుడైనా డిమాండ్ క్రియేట్ చేయాలంటే సప్లై అనేది తగ్గాల్సిందే. ఇష్టం వచ్చినంత పండించి అంత మంచి రేటు కొనాలంటే మార్కెట్ క్రియేట్ అవ్వదు. అందువల్ల రైతు సోదరులు కూడా సగం పంట వేయండి. 4 ఎకరాలు వేసేవాళ్ళు 2 ఎకరాలు వేయండి. ఈ రైతులు వాడెవడో 5 ఎకరాలు వేసారు, 5 లక్షలు వచ్చినాయి అనగానే 10 ఎకరాలు వేస్తాడు. ఆ విధంగా పోటీ పడి వేసి వ్యవసాయ రంగాన్ని నాశనం చేశారు. ఇక ప్రతిదానికి ఆ రాజకీయ నాయకులను, అధికారులను తిట్టి ఉపయోగం ఉండదు. రైతు సోదరులు కూడా కొంతవరకు మారాల్సిందే. ఈ విషయాన్ని రాజకీయ నాయకులు రైతుల దగ్గర అనరు, ఎందుకంటే ఓట్లు పోతాయని భయం. మనకు ఓట్లతో పని లేదు కాబట్టి రైతు సోదరులు కూడా మారండి. ఎగబడి వేయొద్దు. 1 ఎకరం 2 ఎకరాలు వేసుకోండి. డిమాండ్ క్రియేట్ చేయండి. ధర ఎందుకు రాదో చూద్దాం.
రాబోయే రోజుల్లో మిర్చి ధర ఏమైనా కదలికి వస్తుందా, ప్రభుత్వం ఏమైనా సహకరిస్తుందా అనే విషయాలతో మరో వీడియోలు తెలుసుకుందాం. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.